డీఎస్సీపై జరిగిన అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలని మాజీ మంత్రి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. మా ఇంటిపై జరిగిన ఆటవిక దాడిలో పాల్గొన్న వారిపై ఇంతవరకు చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. చట్ట ప్రకారం దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకునే వరకు ఊరుకునేది లేదని హెచ్చరించారు. దాడికి 2 రోజుల ముందు 24 గంటల్లో అంబటికి సినిమా చూపిస్తామని పెమ్మసాని సభలో అన్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ధనబలంతో పెమ్మసాని మా ఇంటిపై దాడులు చేయించారని మండిపడ్డారు. ఇటీవల నూజివీడులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే కుమారుడిపై నమోదైన కేసుకి సంబంధించి ముస్తఫా ఇంటి వద్దకు వచ్చిన నూజివీడు పోలీసులు ఆ కేసులో ఉన్న కారుని సీజ్ చేయడానికి వచ్చామన్న పోలీసులు మాజీ ఎమ్మెల్యే ముస్తఫా ఇంటి వద్దకు చేరుకున్న వైసీపీ శ్రేణులు గురించి సిబిఐ ఎంక్వైరీ అదేవిధంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా డిమాండ్ చేస్తూ కూడా ఆ జరగబోయే ఉద్యమం గురించి కూడా మేము మాట్లాడటం జరిగింది. ప్రధానంగా ఈ సమావేశం దేనికి ఏర్పాటు చేశామో మీ అందరికీ వివరంగా చెప్పాం. ఈ డిఎస్సి దాని మీద ఉద్యమ బాట పట్టేందుకు ఒక షెడ్యూల్ ఇవ్వటం వల్ల 10వ తారీఖు వరకు కూడా ఆ కార్యక్రమంలో ఉండటం వల్ల 7-8 తారీఖుల్లో జరిగేటటువంటి పాదయాత్రను వెనుక పాదయాత్రను మరొక రోజుకు వాయిదా వేశాం. ఆ వాయిదా వేసినటువంటి డేట్స్ కూడా 10వ తారీఖు తర్వాత ఆగస్టు 15 తర్వాత నేను అనౌన్స్ చేస్తాను. మా హైకమాండ్తో మాట్లాడి దానికి అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాను. ముఖ్యంగా మీ అందరికీ పదే చెప్పటం కాదు, కానీ ఒక జరిగిన అప్రజాస్వామికమైన ఆటవిక చర్య మా ఇంటి మీద జరిగింది పట్టపగలి. దాని మీద ఈ ప్రభుత్వం, ఈ పోలీస్ యంత్రాంగం యాక్షన్ తీసుకోలేదు, ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు. చిన్న సంఘటనలకు మాట్లాడితే సోషల్ మీడియాలో సంఘటనలకు, పోస్టులు పెడితే సంఘటనలకు అరెస్ట్ చేసి నెలల తరబడి కారాగారంలో అట్టిపెట్టే ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం పట్టపగలు దారుణంగా జరిగినటువంటి దాడి మీద ఒక్కరిని కూడా అరెస్ట్ చేయకపోతే ఎలా సహించాలి అని అడుగుతా ఉన్నాయి. ప్రజాస్వామ్యంలో వాళ్ళని అరెస్ట్ చేసేంత వరకు, చట్ట ప్రకారంగా యాక్షన్ తీసుకునేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండతో అంబటి రాంబాబు ఉద్యమాన్ని కొనసాగిస్తాడని మరొకసారి నేను పునరుద్ఘాటిస్తున్నాను. ఏప్రిల్ 18వ తారీఖున ఒకరోజు నిరాహార దీక్ష చేశాను. మళ్ళా 2 రోజుల పాటు ఇక్కడి నుంచి నడిచి వెళ్ళి డీజీపీ ఆఫీస్ అంటే రాష్ట్రంలోనే అగ్రస్థాయిలో ఉన్నటువంటి రక్షక భట నిలయం, అక్కడికి వెళ్ళి వినతి పత్రాన్ని ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో, వాళ్ళ కళ్ళు తెరిపించాలనే ఉద్దేశంతో, వారి మీద ప్రెషర్ బిల్డప్ చేయాలనే ఉద్దేశంతో ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, నా ఇంటి మీద దాడి చేసి అవమానపరచటమే కాదు, ప్రాణాపాయ స్థితికి కూడా నా కుటుంబాన్ని తీసుకువెళ్ళింది తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు.